బ్రో ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నాను? నా థింక్ అయితే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఎందుకంటే ఎందుకు వస్తుంది అనుకుంటున్నాను? జగన్ కూడా బాగానే చేశాడు, బట్ అతని కింద ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళు కొద్దిగా ప్రజలకు ఏం చేయకుండా తొక్కేస్తారు అనమాట. సో ఆ విధంగా జగన్ కొద్దిగా ఫెయిల్ అయ్యాడు అనమాట. సో నెక్స్ట్ మనకున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి తను బాగా చేస్తాడు, అంటే డెవలప్మెంట్ అనేది బాగా చేస్తాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు వస్తాడని బట్ తెలీదు, అంటే మంచి పోటీ ఉండదు ఇద్దరికి. మళ్ళీ ఇది కాక ఈ మూడు కలిసే కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ. సో టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను. సో జగన్ తాకట్టు, ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం? అది కొద్దిగా నాకు ఐడియా లేదు బ్రో. మనం చూసుకున్నట్టయితే ఏపీలో టీడీపీ వస్తే ఏపీ డెవలప్ అవుతుందా, లేదంటే వైఎస్ఆర్సీపీ వస్తే డెవలప్ అవుతుందా? సారీ, ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి చెందుతుంది? అంటే ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది, బట్ చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా ఐటీ పరంగా కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ మన ఏపీలో ఐటీ అసలు ఏం లేదు. సో చంద్రబాబు నాయుడు వస్తే అతనంటే ఇప్పుడు చూసాక హైదరాబాద్ ఎలా ఉందో, సో ఆల్మోస్ట్ ఆల్ 82% తనే డెవలప్ చేశాడు హైదరాబాద్ మొత్తం. సో అలానే మన ఏపీకి కూడా అతను వస్తే అలా ఐటీ కాంపిటీస్ అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రాకుండా మన జాబులు మన ఆంధ్రాలో చేసుకున్నట్టు చేస్తాడని కొద్దిగా అనిపిస్తుంది. సో జగన్ 5 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ అయితే బాగా చేశాడు, బట్ అదే చెప్పాను కదా, వాళ్ళ కింద ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అది చేసుకున్నారు. బట్ జగన్ మాత్రం మంచి మంచి పథకాలు పెట్టాడు, అన్నీ బాగానే చేశాడు. సో ఎమ్మెల్యేలు కొద్దిగా డల్ చేశాడు అన్నమాట జగన్. బట్ జగన్ బాగానే చేశాడు, పథకాలు కానీ అతను పెట్టిన అమ్మఒడి కానీ అవన్నీ బాగానే చెప్పాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే. అంటే ఏపీకి ప్రస్తుతానికి కావాల్సింది పథకాలా లేదా డెవలప్మెంటా? పథకాలు అయితే అవసరం లేదు, అంటే పథకాలు అయితే అవసరం లేదు, డెవలప్మెంట్ కావాలి మెయిన్. సో ఎప్పుడైతే మన రాష్ట్రం డెవలప్ చేయడంతో ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతారు. సో పథకాలు ఏంటంటే ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ 2000 ఇస్తాడు, అవి అక్కడికి వస్తే మరి ఈ రోజుల్లో అన్ని సరుకులు పెరిగిపోయిన రేట్లు. సో పథకాలు పెద్ద విషయం కాదు, మెయిన్ డెవలప్మెంట్ కావాలి. సో అది లేదు ఇప్పుడు ప్రజెంట్. సో చంద్రబాబు నాయుడు వస్తే ఉన్న డెవలప్మెంట్ ఉంది. సో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? అదేం ఉండదు. ఓకే, బట్ జగన్ కొద్దిగా టైంటీ అవుతుంది. సో అక్కడ వైఎస్ఆర్సీపీ సైడ్ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలే అవకాశం ఉందంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి టీడీపీ వస్తుందని, కూటమి అనేది వస్తుంది. సో ఈ కూటమి ఏర్పడడం వల్ల బీజేపీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటారా, ఉండదంటారా? పొత్తు కుదరడం వల్ల ఆంధ్రప్రదేశ్కి బీజేపీతో ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే మనకి 5 లెవెల్లో వచ్చి మనకి ఆల్మోస్ట్ బీజేపీ వస్తుంది. సో ఏమన్నా మన డెవలప్మెంట్ చేయాలన్నా తన దగ్గరికి వెళ్ళాలి, అంటే మోడీ దగ్గరికి వెళ్ళాలి. సో మోదీ ఆ విధంగా మనకి బాగా హెల్ప్ చేస్తాడు. సో పొత్తు మంచిదే. సో బీజేపీ అనేది వారసత్వ రాజకీయాలకి బాగా వ్యతిరేకం. వారసత్వ రాజకీయాలకి బీజేపీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే. వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలా ఉండబోతుంది అంటున్నారు ఫ్యూచర్ లో? అంటే నారా లోకేష్ ఇప్పుడే నేర్చుకుంటున్నాడు రాజకీయాల్లోకి రావడం. అంటే మాటలు కూడా అతను ఇప్పుడు కూడా సరిగా మాట్లాడలేడు. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ లెజెండ్ మీన్స్ డెవలప్మెంట్లో కానీ ఏదైనా తన మైండ్ ఇప్పుడు నుంచి ఎవరు చేయలేదు. అంటే ఈ హైదరాబాద్ మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ని సో రెండు కలిసినప్పుడు ఎలా డెవలప్మెంట్ చేస్తారంటే బాగా డెవలప్ చేస్తున్నారు. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో అక్కడ ఆయన గెలవచ్చా? తప్పకుండా గెలుస్తాడు ఈసారి. ఎంత మెజార్టీతో గెలవచ్చు, ఎందుకు గెలుస్తాడు అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ అంటే మెజార్టీ చెప్పలేము, కానీ పక్కా గెలుస్తాడు ఈసారి. ఎందుకంటే చూస్తున్నాం ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో కానీ. సో ఈసారి తప్పకుండా గెలుస్తాడు. అంటే పిఠాపురం నుంచి కూడా అందరూ పాజిటివ్గానే ఉన్నారు పవన్ కళ్యాణ్కి, ఎవరో ఒకరిద్దరు తప్ప. సో అంటే
యంగ్స్ అంటే చెప్పక్కర్లేదు, ముస్లింలు కూడా అంటే పెద్దవాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్. సో ఈసారి గెలుస్తాడని నమ్మకం ఉంది. ఎంత మెజార్టీతో గెలవచ్చు? 50K అబోనా? అబోతో మెజార్టీతో గెలవచ్చు గెలుస్తాడు. సో సెంట్రల్లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ వస్తాయి. సెంట్రల్లో బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నారా? బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అంటే మోదీ కూడా బాగా డెవలప్ చేస్తాడు. సో పథకాలు కానీ మోదీ పెట్టిన పథకాలు కానీ అన్నీ బాగుంటాయి. సో ఎంత మెజార్టీతో రావచ్చు? మెజార్టీ అంటే ఇవి కూడా సీట్లతోనే కదా. సో ఒక 100 సీట్స్ ఎక్కువే వస్తాయి. ఓకే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? టీడీపీ జేఎస్పీ రావచ్చు. ఎందుకు అదే పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? అలయన్స్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి కాబట్టి ఆ పార్టీకి ఈ పార్టీకి కలిపి వస్తే కొంచెం అధికారంలోకి వస్తుందన్న. సో ఇప్పుడు మనకి ఏపీ కావాల్సింది పథకాలా లేదంటే డెవలప్మెంటా? యాక్చువల్గా డెవలప్మెంటే కావాలి. పథకాలు ఎవరికి కావాలి? పథకాలు ఈరోజు ఉంటే రేపు ఉంటాయి, కానీ ఫ్యూచర్ కావాలంటే డెవలప్మెంటే కావాలి. ఓకే. మనం చూసుకున్నట్టయితే 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, మరీ బాగుందని చెప్పలేము. బాగానే ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ వరకు బాగానే డెవలప్ పథకాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే 2014లో జన్మభూమి కమిటీ అని పెట్టారు. జగన్ గారు ఏమో వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా, వాలంటీర్లు బాగా వర్క్ చేశారు? వాలంటరీ వర్క్ అయితే బాగానే చేశారు, కానీ వాళ్ళ స్వార్థానికి అని చెప్పి కొన్ని చాలా ఉన్నాయి. వాలంటరీ వాళ్ళకైతే జన్మభూమికి అనేది అట్లేం లేదు, పర్లేదు. వాళ్ళు కూడా వర్క్ చేశారు, ఏమంటే ఇంత ఎఫెక్టివ్గా చేయలేదు వాళ్ళు. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో అక్కడ ఆయన గెలుస్తారా గెలవరా? ఒకవేళ గెలిస్తే ఎందుకు గెలుస్తారు? ఎంత మెజారిటీతో గెలుస్తారు? అదైతే చెప్పలేము, కానీ గెలుస్తారు. మనం చూసుకున్నట్టయితే ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అంటారు? ఐటీ ఫీల్డ్లో జాబ్స్ కానీ, కన్స్ట్రక్షన్ పరంగా ఏదైనా కానీ, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందండి. సో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వైఎస్ఆర్సీపీని ఓడించగలదు అంటారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? అంతగా ఎఫెక్ట్ ఉండదని నా అభిప్రాయం. బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, బీసీలు అనేది ఎక్కువ. సో ఈ బీసీలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, టీడీపీ సైడ్ ఉండబోతున్నారు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారు. ఓకే. చాలా తక్కువ ఎవరు. ఒకవేళ టీడీపీ వస్తే రాజధానులు ఎన్ని ఉండొచ్చు, అందులో ఏవి ఉండొచ్చు? టీడీపీ వస్తే యాజ్ యూజువల్గా పాత ప్లాన్ ప్రకారమే అమరావతి క్యాపిటల్ చేయాలనుకుంటారు. వైసీపీ వస్తే చెప్పలేదు, ఇంకో క్యాపిటల్ వెళ్ళచ్చు. ఒకవేళ పొరపాటున వైఎస్ఆర్సీపీ కానీ ఈసారి వస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇంకేం చెప్పలేము. ఈ 5 ఏళ్ళలో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సెంట్రల్లో బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ రావచ్చు? మళ్ళీ బీజేపీనే రావచ్చు. అలాగే బీజేపీ రావచ్చు. ఎందుకు రావచ్చు అనుకుంటున్నాను? వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా చేస్తారు. ఏదైనా వర్క్ చేసి వర్కౌట్ చేయాలని చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.